సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన ఫ్రెషర్స్ కంటే ప్లంబర్లే ఎక్కువ సంపాదిస్తున్నారా? 10 ఏళ్లుగా పెరగని ఫ్రెషర్ల జీతం, ఇంజనీరింగ్ వాల్యూ పడిపోయిందా? కాంపిటీషన్ పెరగడమే ఈ పరిస్థితికి కారణమా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకప్పుడు ఇది జస్ట్ జాబ్ కాదు, ఒక హోదా. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అమ్మాయి ఐటీ ఎంప్లాయీ అంటూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. సాఫ్ట్వేర్ జాబ్ వస్తే జాబ్ పాట్ కొట్టినట్టే అని మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఫీల్ అయ్యేవారు. అందుకే పిల్లలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇంజనీరింగ్ చేయించేవారు. ఇంజనీరింగ్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఒక్కటే అని ఫిక్స్ అయ్యి పిల్లల్ని చదివించిన పేరెంట్స్ ఎంతో మంది ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐటీ జాబ్ లో చేరిన ఫ్రెషర్లకు తిప్పలు తప్పడం లేదు. 10 ఏళ్లైనా ఐటీ కంపెనీలో ఇంకా ఫ్రెషర్లకు ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలో మార్పు లేదు. టైర్ 2 క్యాంపస్ నుంచి వచ్చే వరకు ఇంకా 3 to 4 lakhs per annum ఉంటుంది. అనర్త్ ఇన్సైట్ అనే సంస్థ డేటా ప్రకారం ఫ్రెషర్స్ కు మొదటి 2 ఏళ్లలో సగటున 4 నుంచి 6% మాత్రమే హైక్ వస్తోంది. ఇక ఆ తర్వాత 4 నుంచి 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాక హైక్ 6 నుంచి 8% పెరుగుతోంది. పెర్ఫార్మన్స్ కి అయితే 10% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు స్కిల్డ్ లేబర్స్ ఎంత సంపాదిస్తున్నారో ఒలుక్కు వేద్దాం. ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మెకానిక్ సర్వీసెస్ ఆఫర్ చేసే అర్బన్ కంపెనీ తమ సర్వీస్ ప్రొఫెషనల్స్ అంటే ప్లంబర్స్, మెకానిక్స్ మొదలైన వారిలో టాప్ 20% మంది నెలకు 42,000కు పైన సంపాదిస్తున్నారని ఆ కంపెనీ 2024 రిపోర్ట్ చెబుతోంది. అంటే ఐటీ రంగంలోని ఫ్రెషర్ల కంటే బ్లూ కాలర్ జాబ్స్ అయిన ఈ ప్రొఫెషన్స్ లోనే ఎక్కువ ఆదాయం ఉంటుంది. మరిప్పుడు ఫ్రెషర్లకు హైక్ రావడం కోసం ఏం చేస్తున్నారు? డిజిటల్ స్కిల్స్ తో 12 నుంచి 15% హైక్స్ వస్తున్నా అది కూడా తక్కువే. మెజారిటీ ఐటీ ఉద్యోగులు జాబ్ స్విచ్చింగ్ ఒక్కటే సొల్యూషన్ గా చూస్తున్నారు. కోవిడ్ టైంలో వచ్చిన డిమాండ్ తో 40 నుంచి 60% ఇంక్రిమెంట్ కు జాబ్ స్విచ్ అయ్యారని, కానీ ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గితే ఆ స్విచ్చింగ్ అప్పుడు హైక్స్ కూడా తగ్గుతాయని ఐటీ రంగంలో హెచ్ఆర్స్ చెబుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఫ్రెషర్లకు మంచి జీతాలు రావట్లేదా అంటే ఎస్ ఉంటున్నాయి, కానీ అంతా మీ స్కిల్ చేతిలో ఉంది. నేటివ్ డిజిటల్ ఏఐ అండ్ జెన్ ఏఐ ఫ్రెషర్స్ కి ఇప్పుడు టీసీఎస్, ఎసెంచర్, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ ఎక్సెట్రా ఈ కంపెనీలన్నీ కూడా వీళ్ళకు 6 నుంచి 9 లక్షల ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటున్నాయి. మరి తేడా ఎక్కడొచ్చింది? ఇంజనీరింగ్ వాల్యూ పడిపోయిందా? ఇంజనీరింగ్ చేస్తే మంచి కెరీర్ ఉంటుందనే ఉద్దేశంతో అప్పు చేసి మరీ తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఐటీ ప్రొఫెషనల్స్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మార్కెట్ లో డిమాండ్ ఉన్న స్కిల్స్ గురించి అవగాహన ఉంటుంది. ఏఐకి అప్డేట్ అయ్యి స్కిల్స్ పెంచుకున్న వాళ్ళకే డిమాండ్ ఉంటుందని టెక్ నిపుణులు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి లోపం ఎక్కడుంది? ఫస్ట్, చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు ఏ కెరీర్ ఎంచుకున్నారో చూసి తల్లిదండ్రులు పిల్లల కెరీర్ డిసైడ్ చేయడం, లేదా సీనియర్లు, ఫ్రెండ్స్ సజెషన్ గుడ్డిగా ఫాలో అయ్యి విద్యార్థులు కెరీర్ పిక్ చేసుకునే ట్రెండ్ నుంచి బయటపడాలి. నచ్చిన కెరీర్ పిక్ చేసుకుని అందులోనే డిమాండ్ క్రియేట్ చేసుకోగలగాలని నిపుణులు చెబుతున్నారు. అలా అని లోపం జస్ట్ విద్యార్థుల్లో ఉంది అనుకోవడం పొరపాటే. జనరల్ గా స్కిల్స్ లేవని ఫ్రెషర్లను బ్లేమ్ చేస్తుంటారు. ఇది కొంతవరకు కరెక్టే. మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. కానీ ఇది జస్ట్ ఫ్రెషర్ల తప్పనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంటుందనే కదా మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీరింగ్ లో చేర్పిస్తున్నారు, తమ స్తోమతకు మించి చదివిస్తున్నారు. అయినా సరే ఏం ఉపయోగం ఉండట్లేదు. తగిన స్కిల్స్ కోసం మళ్ళీ బయట కోర్సులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఇంజనీరింగ్ కాలేజీలో నాణ్యత పెరగాలని, బయట మార్కెట్ కు తగినట్టు విద్యార్థులకు స్కిల్స్ నేర్పించాల్సిన బాధ్యత కాలేజీలపై ఉంటుందని అన్యర్త్ ఇన్సైట్ తన రిపోర్ట్ లో పేర్కొంది. రానున్న 2-3 ఏళ్లలో ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్లు చాలా మార్పులు ఫేస్ చేయాల్సి వస్తుందని, ఏఐ వల్ల ఫ్రెషర్లకు డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉన్నందున ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులకు హై వాల్యూ స్కిల్స్ నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఐటీ ప్రొఫెషనల్స్ సూచిస్తున్నారు. మరి ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.